హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. సో చాలా వివాదాలకి కేంద్ర బిందువుగా మారి సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ రానా నాయుడు. అండ్ చాలామంది అనుకున్నారు ఇది ఎందుకు ఇలా తీశారు అని. కానీ ఓటీటీకి సంబంధించి, నెట్ఫ్లిక్స్కి సంబంధించి మాత్రం రానా నాయుడు ఒక సెన్సేషనలే సృష్టించిందని చెప్పాలి. ఎంత గొప్ప పేరు తెచ్చుకోవడం కాకపోతే దానికి ఇప్పుడు ప్రస్తుతానికి సీక్వెల్ కూడా రూపొందుతుంది అన్న సంగతి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలు విషయం ఏంటంటే 2023లో నెట్ఫ్లిక్స్ ద్వారా రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ రావడం అందరికీ తెలుసు. కానీ దాన్ని వెంకటేష్ అండ్ రానా కలిసి 3 భాషల్లో చేసిన సంగతి అందరికీ తెలుసు. అది హిందీలో ఎంత గొప్ప విజయం సాధించిందో తెలుగులో కూడా అంతే గొప్ప విజయం సాధించింది. కానీ పూర్తిగా వివాదాలు అండ్ పూర్తిగా డబల్ మీనింగ్ డైలాగులతో పాటు చాలా అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు ఉన్నట్టు చాలామంది అది చూడకముందు మాత్రం విమర్శించడం జరిగింది. కానీ ఒక్కసారి అది నెట్ఫ్లిక్స్లో రావటంతో చాలామంది వెంకటేష్ అభిమానులు కానీ, రానా అభిమానులు కానీ రానా నాయుడు వెబ్ సిరీస్ని ఎంత గొప్ప హిట్ చేశారంటే ప్రస్తుతానికి 2024 వచ్చేసరికి దానికి 2వ భాగాన్ని తీసుకురావాలని అందరూ ప్రయత్నిస్తున్నట్టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు 2వ భాగానికి రావాల్సినటువంటి సందర్భంలో దానిలో యానిమల్ సినిమాకి సంబంధించి చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి బాబీ డయాల్ని ఈ సినిమాలో తీసుకోవాలి, ఈ వెబ్ సిరీస్లో తీసుకోవాలి అని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అడల్ట్ కంటెంట్ అంటేనే ఎందుకో తెలియదు కానీ అది డైలాగ్స్ సందర్భంగా కానివ్వండి, సిచ్యువేషన్ సందర్భంగా కానివ్వండి ఈ మధ్య చాలామంది ఇష్టపడి చూస్తున్నారని చాలామంది ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అసలు విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ సెన్సార్ విషయాలనేటివి చాలా డబ్బింగ్ విషయాల్లో కానివ్వండి, డైలాగుల విషయాల్లో కానివ్వండి సినిమాలకు వచ్చేసరికి చాలా ఆగిపోతూ చాలామందికి కొన్ని డైలాగ్స్ చెప్పాలంటే ఆ బీప్ సౌండ్ రావడం లేకపోతే అందులో రియాలిటీ లేకపోవడం వల్ల అభిమానులు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు 70mm స్క్రీన్ మీద. కానీ ఓటీటీకి వచ్చేసరికి అసలు ఎలాంటి సందర్భాలలో కూడా సెన్సార్ అనేది లేదు కాబట్టి, ఎందుకంటే అమెజాన్లో కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్లో కానీ ఆహాలో కానీ ఎలాంటి సందర్భాల్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అడల్ట్ కంటెంట్ అనేది కేవలం సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తారు కాబట్టి దానిలో అసలు సెన్సార్ అనేది ఉండదు. సో దానివల్ల చాలా సెలెక్టివ్ పీపుల్ మాత్రమే అభిమానులుగా మారిపోయి ఈ ఓటీటీని చాలా ఇష్టపడి చూస్తున్నారు. అలాంటి సందర్భంలోనే అసలు 70mm స్క్రీన్ మీద కన్నా ఓటీటీ చిత్రాల సంఖ్య పెరిగిపోతుందని చెప్పొచ్చు. అంతేకాదు బాహుబలి లాంటి ఒక గొప్ప సినిమాలో నటించిన మన రానా కూడా రానా నాయుడు చిత్రంలో చాలా అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి సన్నివేశాల్లో నటించాడు. అంతేకాదు ఫ్యామిలీ ఓరియంటెడ్ పేరు ఉన్నటువంటి అండ్ చాలామంది ఫీమేల్ ఆడియన్స్ని ఆకట్టుకున్న వెంకటేష్ గారు కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో చేసిన సందర్భాలు మనకు తెలుసు. అండ్ చాలాసార్లు రానా నాయుడు విషయానికి వస్తే వెంకటేష్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను ఒక నటుడు అనేది కేవలం ఒక పాత్రను మాత్రం ఆ సన్నివేశాన్ని మాత్రమే చూస్తారు. కానీ దాన్ని ట్రోల్ చేయటానికో లేకపోతే దాన్ని అసభ్యంగా చూపించటానికో ఏ దర్శకుడు కానీ ఎలాంటి సందర్భాలలో ఒక రచయిత కానీ రాయడు. కానీ కావాలని లేనిపోని సందర్భాలను తీసుకొచ్చి నటీనటులను అనవసరంగా అబాసుపాలు చేస్తున్నారు. కాబట్టి పాత్రని మాత్రం చూడండి, కథని అర్థం చేసుకోండి అని వెంకటేష్ గారు చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత చాలామంది వెంకటేష్ అభిమానులు కూడా దాన్ని ఆసక్తిగా చూసి ఇప్పుడు ప్రస్తుతానికి రానా నాయుడు 2 కూడా రావటానికి అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హీరోయిన్లుగా ఉండబోయే సందర్భాలలో 3 బాలీవుడ్ నటీనటులను ఇందులో తీసుకోవాలని చూస్తున్నారు. అయితే ఆ 3 హీరోయిన్లు ఎవరు అనేది ఇంతవరకు తెలియరాలేదు. కానీ విలన్ పాత్రలో మాత్రం తప్పకుండా మళ్ళీ రానా నాయుడు పాత్రలో
మన రానానే నటిస్తున్నాడని, సో దాని కొనసాగింపుగా ఎలాంటి వెబ్ సిరీస్ అయితే రానా నాయుడు పార్ట్ 1 ఉందో, పార్ట్ 2 కూడా అంతకన్నా రెట్టింపు వైలెన్స్తో, రెట్టింపు హాట్ సన్నివేశాలతో ఉంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు ముగ్గురు హీరోయిన్లు ఎవరు అనేది కూడా చాలా గోప్తంగా మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ ముగ్గురు టాప్ హీరోయిన్లు బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు, ఏ సందర్భాలలో వాళ్లకు ఆ చిత్రానికి సంబంధించిన పాత్రలు ఉంటాయి అనేది కూడా ఇంతవరకు తెలియరాలేదు. కానీ అసలు విషయం ఏంటంటే, రానా నాయుడు అంత పెద్ద సూపర్ హిట్ అవ్వడంతో దాని సీక్వెల్ మీద కూడా ఇటు వెంకటేష్ అభిమానులు కానీ, రానా అభిమానులు కానీ చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి నెట్ఫ్లిక్స్ ఈసారి మరి రానా నాయుడు 2కి తీసుకొచ్చేసరికి ఎంత గొప్ప స్థాయి విజయాన్ని సాధిస్తుందనేది చూడాలి. సో స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. బాయ్.